మనం తయారుస్తుంది రావాలమ్మ కలవరికి మాకు ఎన్నో అదే ఇప్పుడు మనం చేరుకోవాల్సింది రావాలమ్మకి దానికి ఎన్ని ఊళ్ళు దాటాలి అని చూద్దాము పదండి. సో మేమైతే 8 మంది ఉన్నాము, అందులో 7 ఒకడు. ఇంకా చూద్దాం ఎన్ని దారులు ఉన్నాయో, ఎన్ని వంకలు ఉన్నాయో మీకైతే చూపిస్తాను దారంతా. ఓకే వస్తున్నాం. వర్షం అయితే చాలా బాగా పడుతుంది నిన్నటి నుంచి. తినేదానికి ఎక్కువ మొదలైనా బరువు అవుతుంది, ఏం చేద్దాం. ముందర పోయే ముగ్గురు మాకు మెయిన్ మార్గదర్శకులు గైడెన్స్ చేస్తున్నారు. మెయిన్ లీడర్ మధ్యలో అన్న అయితే ఫోన్ నొక్కుంటున్నాడు, ఏమో తెలీదు. చూడండి ఇదే ఎర్రకాలవ, మా ఊర్లో మెయిన్ ప్లేస్ అంటే ఇది. నీళ్ళు అయితే చాలా దారుణంగా వచ్చున్నాయి. ఏంది నాకేం అనపల్లా. అన్న అయితే మమ్మల్ని కొట్టేదానికి కథ తీసుకుంటున్నాడు. ఇప్పుడైతే మేము పరిగెలాలనుకుంటున్నాము. చూడండి ఎంత పెద్ద గట్టి తీసుకున్నాడు, దాంతో కొడితే మేము ఆడుకోవాలి. వీళ్ళు ముగ్గురే మాకు గైడెన్స్ ఇచ్చండి. ఇప్పుడు మేము అందరం కలిసి రావాలమ్మ హంటింగ్ ఆడిపోతున్నాము. ఓకే ఇదే అద్రాపల్ అంటే మా ఊరికి లాస్ట్ ఇదే. చూడండి ఎంత కనబడుతుందో. ఇదే అద్రాపల్లి, చూడండి మూడు కనిపిస్తుంది. చూడండి హైదరాబాద్లో ఒక అంగడిలో స్నాక్స్ తీసుకునేదానికి వెళ్తున్నారు మా వాళ్ళు. సో మనం కూడా పోయి కొనుక్కుందాం రండి. చిన్న పట్టుకొని దిద్దురా పట్టుకో స్నాక్స్. స్నాక్స్ బయట పోతున్నాం, ఇంకొంచెం సేపట్లో ఇక్కడ అయిపోతాయి. స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. వేరే మన వాళ్ళు కనపడలేదు, దరదాపులో కనపడలేదు. ఇదే షాపు, ఇదే షాప్ హైదరాబాద్పల్లి స్నాక్స్. మా వాళ్ళు దరదాపులో కనపడలేదు. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ అటాక్ వస్తుంది. అత్తి కొంచెం ఇయ్యా ఇప్పయ్యా ఇప్పుడైతే మనం స్నాక్స్ తినబోతున్నాం. ఇది అట్లా స్నాక్స్ తినబోతున్నాం మనం అయితే. ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్పల్లి ఎండింగ్స్ వచ్చేసినాం. నెక్స్ట్ రావాలమ్మ వెళ్ళినాము. బాగుంది రావాలమ్మ కాలవ. చిన్న కెమెరామెన్ చిన్నవా వద్దు ఏంటంటే చూడండి ఇది గార్డెన్ నుంచి అట్లా మెయింటైన్ చేస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు. చుట్టూ గ్రీనరీ బాగుంది, వెరీ బ్యూటిఫుల్. మన వాళ్ళు ఎందుకు దాదాపులో కనపలేదు. నంది నదులు ఎక్కడున్నాయి, ఏం కొత్త అన్ని చూపిస్తున్నారు. హైదరాబాద్పల్లి గుడి ఆవాలం. ఇది ప్లే గ్రౌండ్, గార్డెన్. ముందు చూస్తే వాళ్ళ ఊళ్ళో నదులు తిరుగుతున్నారు. ఏ నదులు చిన్నప్పుడు పిల్లగా ఆడుకునే ప్లేసు. ఇప్పుడు 2 నెలల క్రితం వచ్చాను, కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఆ చెట్లు కానీ గ్రీనరీ బాగుంది, వెరీ బ్యూటిఫుల్. మా వాళ్ళు దరదాపులో కనపడలేదు. ఎక్కడెక్కడ అక్కడ ఉన్నారు. ఎయిట్ స్కోప్ వచ్చింది కనిపిస్తుంది, దరదాపులో కనపడరు. మళ్ళీ వన్ తీసుకొచ్చేద్దాం. దిస్ ఈజ్ హైదరాబాద్పల్లి ఫార్మింగ్, హైదరాబాద్ హౌసెస్. వెరీ లుకింగ్ వావ్, వెరీ బ్యూటిఫుల్. వై నాట్ 175 అనేవాడు ఇప్పుడు లేకపోయాడు. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం వచ్చి సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో. అంతకుముందు అంతా బురద ఉండేది, అంతకుముందు గుంతలు పొట్టలు అన్నీ ఉన్నాయి.
హైదరాబాద్పల్లి ఫస్ట్ చెట్టు నాచిన ఎట్టున్నాయి అట్టేనాయి ఈ పక్కన చేపిస్తారు ఇంకా పడుతుంది నెల హైదరాబాద్పల్లి పెద్దోళ్ళు పరిగిద్దాం జస్ట్ మన ఫ్రెండ్స్ కాడ పరిగిద్దాం రన్నింగ్ ఎండింగ్ చూపి ఇదే హైదరాబాద్ ఎండింగ్ ఇదే బ్రో హైదరాబాద్ ఎండింగ్ బోర్డు చూపించాలి ఓకే బాయ్ ఇదే ఎండింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్ హైదరాబాద్పల్లి ఎండింగ్ ఓకే బ్రో క్లైమేట్ చూడండి బ్రో చెన్నరాజుపోడు హైదరాబాద్పల్లి దాటాం బ్రో చూడండి మీరే ఇది ఒక సస్పెన్స్ అనమాట మా ఊరికి అది పడదు ఇంకో ఎవరా ఫ్రెండ్స్ చాలా చూడండి ఫ్రెండ్స్ ఆటోలు దొరుకుతాను మా వాళ్ళు పైన ఆపలేదు మా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు నర్సాలని ఒప్పుకున్నది మాతో చేస్తున్నారు నర్సకన్నా ఓపి లేకుంటే దూటుండు చూడండి ఫ్రెండ్స్ గ్రీనరీ అయితే బాగుంది నేనైతే స్నాక్స్ నేనే తినేస్తున్నాను పక్కన వాళ్ళు ఇవ్వకుండా జస్ట్ మినిట్ ఫ్లో నీ కెమెరా పట్టుకోవాలి లేకపోతే నేను తిండు ఫ్యూ మినిట్స్ దా ఆ కుక్క మమ్మల్ని ఫాలో అవుతుంది ఆ కుక్క కూడా మా స్నాక్స్ పడాలి ఇప్పుడు దా దా పట్టుకోదా మా వాళ్ళు తగ్గేది అంటున్నారు వెళ్ళిపోతూనే ఉన్నారు యాడ ఎంత దూరం అయినా పోతాం ఫ్రెండ్స్ అదైతే స్నాక్స్ తినట్లేదు మనం చేయలేం దానికి సునపురాలపల్లి అంట బాగుంటుంది సునపురాలపల్లి స్టార్టింగ్ ఇదే స్టార్టింగ్ అది చూసుకుంటే గోస్ట్ ట్రీ అది చూపి ఇది గోస్ట్ ట్రీ ఉంది అదేనా ఉంటాయిలే అనుకున్నాను ఓడిపోతావు ఓడిపోతావు మన వాళ్ళు అయితే పొద్దున్నే బూస్ట్ తాగేసి వచ్చారేమో కానీ చాలా భిన్న ఫాస్ట్గా పోతున్నారు ఫాస్ట్ పెడతాం మొన్న మీద తాగినాడు మా ఊరికి వెంకీ మామ అయితే బూస్ట్ చేసినాడు ఇప్పుడు బయట స్పీడ్లో పడతాడు అది వేరే ప్రస్తుతానికి అది ఉంటే ఫాస్ట్గా పరిగెత్తుడు అవి డేట్ అయిపోయినాయి మా వాళ్ళే ఇదే బడి మన గుడి ఇదే బడి మన గుడి చాలా చిన్న ఏదంటారు చూడండి ఫ్రెండ్స్ అది వైకోట పోతుంది అడదా పోతాలే తీమా ఫోన్ బయట తీశాడు ఇదే లాస్ట్ ఎత్తనా స్వామి అడిగిపో చూస్తున్నారుగా ఇదే రెడ్డి కాలువ మెయిన్ గున్నాల కోన నుంచి వస్తున్నాయి ఈ నీళ్ళు
రాత్రే కాబట్టి పడింది, ఇంకొంచెం సేపు పడుతుంది, వెయిట్ చేయాలి. అక్కడ చూడు, అక్కడికి అది తీసుకోండి. సరే పోదాం. అప్పుడు ఎల్ల వచ్చి కొట్టుకోమినాయంట. మన మామ అయితే ఏదో చేయబోతున్నాడు. పోయిన సంవత్సరం అయితే ఈడంతా రోడ్డు మీద అంతా నీళ్ళు ఉన్నాయి, ఈసారి అంతగా పర్లేదు. వీడియో తీయా స్పీడ్ మోషన్లో పెట్ట. చూడండి మన గార్డెన్ ఏదంట చూడు, గైడెన్స్ ఎంత బాగా ఇస్తున్నాడో శివ అన్న. చెప్తానట ఆ పక్క ఈ పక్క ఏందో ఒకటి. కంటెంట్ నువ్వే చెప్పాలి. ఊరికేనా తీరా ఫోన్ ఊరికే ఎందుకున్నది? సర్లే ఓకే నేను తీర్చలే. దగ్గర ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. చేసినాం చేయలే. నీళ్ళు చూడండి, ఈ పక్క అంతా చెట్లన్నీ నాశనం అయిపోయినాయి. ఇక్కడ అందరూ వెళ్ళేది రామలమ్మ కాలువ కాడికి. చూడండి ప్యాసింజర్స్ ఎంతమంది వెళ్ళిపోతున్నారు అక్కడికి. పసుపు గంధం చెట్లే స్వామి. చూడండి అందరూ రెడ్ కాలం రామలమ్మ కాలం చూసి వస్తున్నారు. చూడండి మన కాలభైరవుడు వాహనం వస్తుంది కదా. మనకొక హలో చెప్పండి. హాయ్ హలో వచ్చి మొదబడరా వస్తుంది. అది స్నాక్స్ వస్తామని వస్తుందో లేకపోతే మామూలుగా వస్తుందో తెలియదు. సరే మనవాడైతే వాకింగ్ మూమెంట్ చూపిస్తున్నాడు మన మాంగారు. చూడండి అట మూమెంట్ చూపిస్తున్నాడు నడిచేది. మంట కూడా తిరిగేసి బ్యాలెన్స్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, నచ్చి చూడండి. దీంట్లో దగ్గర చాలా నీట్గా వస్తుంది. కెమెరా ఒకరు పట్టుకోవాలి కాబట్టి కెమెరామెన్ అంటున్నాం. మీరు ఎప్పుడైనా వస్తే సిహెచ్ పొడు ఫన్నీ వీడియోస్ అనే ఛానల్ని ఫాలో కొట్టి లైక్ చేయండి. అక్కడ ఒక మెసేజ్ కామెంట్లో మెసేజ్ పెట్టండి. మీరు ఒకవేళ ఈ ఊరికి వచ్చి నేను చూపిస్తాను గైడెన్స్ మీకు. రేషన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, చరణ్. నా పేరు చరణ్.
ఇక్కడ అందరూ రామలమ్మ కాలువ కాడికి సపోజ్ ఈడు కూడా ఆడికిపోతున్నారు. ఒక్కొక్కరే అడుగుతున్నారు అందరూ. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఏం సార్ ఇంకోసారి చెప్పండి సార్. అది